హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ అయితే మా మ్యారేజ్ డే వ్లాగ్ అండి. ఇవాళతో మా పెళ్ళయి 20 ఏండ్లు అయితే అవుతా ఉంది. ఇంక ఇవాళ ఈవినింగ్ అయితే వ్లాగ్ అయితే తీస్తున్నాను. మార్నింగ్ నుంచి అయితే నేనైతే అసలు వ్లాగ్ అయితే ఏం తీయలేదు. అంటే ఇంట్లో కొంచెం హడావిడిగా ఉండింది. పాపకి అంతలో ఎగ్జామ్స్, ఇంకా తన చదువుకుంటూ ఉంటే ఇంకా నేను వీడియో తీయడము బాగుండదు అనేసి డిస్టర్బెన్స్ అవుతుందని నేనైతే సైలెంట్గా అయితే ఉండిపోయాను. ఇంక మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు, లీవ్ అయితే లేదు. ఇంకందుకే ఈవినింగ్ వచ్చాక మేమైతే ఇంకా పెళ్లి రోజు సందర్భంగా ఇంకా ఏదో ఒక గుడికి అయితే వెళ్తాము ప్రతిసారి అయితే. ఇవాళ అయితే నేను తీసుకొని వెళ్ళే గుడి అయితే నేను కూడా ఇంతవరకు చూడలేదు. మీకు చూపిద్దామని ఇంకా వ్లాగ్ అయితే తీస్తున్నాను. నేను వెళ్ళే టెంపుల్ అయితే ఇవాళ వెంకటేశ్వర స్వామిది నమూనా ఆలయం అంటారు కదా. అంటే వెంకటేశ్వర స్వామికి ఏ వీడియో తీయాలన్నా ఇక్కడే తీస్తారంట. అంటే టీటీడీ ఛానల్లో మనకు చూపించే వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామినే మనకైతే చూపిస్తారంట. ఆ దేవాలయంని నేను ఎన్నిసార్లు ట్రై చేస్తున్నాను వెళ్ళాలి అనేసి, కానీ అది కుదరటమే లేదు. అందుకే ఈరోజు కంపల్సరీ ఆ గుడికి వెళ్ళాలని మార్నింగ్ నుంచి అయితే నేనైతే ప్లాన్ చేస్తున్నాను. మా వారు వచ్చినాక ఆ గుడికే వెళ్ళాలని. అంతలో ఆ టెంపుల్ దగ్గరే అతి పెద్ద శివలింగం టెంపుల్ కూడా అయితే ఉంది. ఇప్పుడు మేము వెళ్ళేదైతే ఆ రెండు చూద్దామని అయితే వెళ్తున్నాము. ఏదైనా చూడని టెంపుల్స్కే వెళ్ళాలని అయితే మేము ప్రతి మ్యారేజ్ డేకి అయితే అనుకుంటాము. ముందైతే కొంచెం దూరంగా ఉండే ట్రిప్పులు అయితే వేస్తూ ఉన్నాము ప్రతి మ్యారేజ్ డేకి అయితే. ఇంక ఇవాళ కుదరటం లేదు. ఇంకా హెల్త్ కూడా నాకు అంతగా బాగాలేదు కదా. అందుకే ఎక్కువ దూరం ప్రయాణం చేయడం ఇష్టం లేదు. మా వారికి అయితే అస్సలు నేను అడిగినా తీసుకొని పోనని చెప్పేస్తున్నారు ఇప్పుడైతే. అందుకే ఇంకా తిరుపతిలో లోకల్లో ఉండే టెంపుల్కే అయితే వెళ్దాము అనేసి డిసైడ్ అయ్యి ఇంక ఈ టెంపుల్ని అయితే నేను టైమింగ్ అవన్నీ అయితే యూట్యూబ్లో చూసి కనుక్కొని ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. ఇది కరెక్ట్గా గరుడ సర్కిల్ ఉంది కదా, అలిపిరి దగ్గర. అక్కడి నుంచి ఇటు తిరుమల కల్లా కాకుండా క్రాస్గా లెఫ్ట్ సైడ్ రోడ్ ఒకటి పోతుంది. జూ పార్క్ వెళ్ళే రోడ్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. మేము వెతుక్కుంటూనే వచ్చాము. కరెక్ట్ ప్లేస్ అయితే మాకు కూడా తెలియదు. చూసుకుంటూ అయితే వచ్చాము. ఇంకా ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది మార్నింగు 7:30 నుంచి 10 లోపలైతే వస్తే ఈ టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది. అలానే ఈవినింగ్ టైంలో అయితే 5 నుంచి 7 లోపలైతే వచ్చి దర్శనం అయితే చేసుకోవాలి. అందుకే ఈ టెంపుల్కి రావాలంటే కుదరటం లేదు. ఈ టైమింగ్ తెలియక మేము ఇన్ని రోజులు రాలేకపోయాము. నేను ఇక్కడ చూపిస్తున్నది మా వారు పెళ్లి రోజుకు తీసుకున్న డ్రెస్ అయితే ఎలా ఉంది అనేసి ఒకసారి అయితే మీకు కూడా చూపిద్దామని అయితే తీస్తున్నాను. ఇంకా మేమైతే గుడి లోపలికైతే వచ్చేసాము. ఇంకా వచ్చేసి ఫస్ట్ అయితే ఎంట్రన్స్లోనే అతి పెద్ద శివలింగము దర్శనం అయితే ఇచ్చింది మాకైతే. నేను చూడడం అయితే అసలు ఒక్క నిమిషము నాకైతే ఎగ్జైట్మెంటింగ్ లాగా కొంచెము హార్ట్ బీట్ అయితే ఎక్కువగా అయితే అయిపోయింది. నేను ఇంతవరకు ఇంత పెద్ద శివలింగం అయితే ఇక్కడ చూడలేదు. అందుకే ఇది చూడడం అయితే నాకైతే భలే ప్రశాంతంగా అనిపించింది. చాలా బాగుంది. మనం ఇన్ని రోజులు ఎందుకు రాలేకపోయాము అనేసి అయితే నాకైతే అనిపించింది. చాలా మిస్ చేసుకున్నాము. ఇంత ప్రతి వారం మేము నెలలో ఒకసారన్నా 2 సార్లైనా అలిపిరికి వస్తాం కదా, ఇక్కడికి ఎందుకు రాలేకపోయాము, ఇంత దగ్గరలో ఉందే అనేసి నాకైతే బాధ అనిపించింది. ఇంత దగ్గరలో ఉండే ఈ శివలింగాన్ని ఎందుకు మనం ఇన్ని రోజులు దర్శనం చేసుకోలేకపోయాము అనేసి ఇంకా మేమైతే వచ్చాము. ఇంకా మా వారైతే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుందామా లేకపోతే అక్కడ ఫస్ట్ నమూనా ఆలయంకి వెళ్దామా అనేసి అంటున్నారు. నేనైతే ఫస్ట్ ఇక్కడే దర్శనం చేసుకునేద్దాంలే, ఫస్ట్ ఇక్కడ చూసాం కదా ఇక్కడే దర్శనం చేసుకొని వెళ్దాము అనేసి ఇంక ఇక్కడైతే స్వామి ఉన్నారు, అర్చన అయితే చేశారు. చాలా బాగా అయితే ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాము.
ఇక్కడి నుంచి అయితే మేము నమూనా ఆలయంకైతే వెళ్తున్నాము. పిల్లల్ని తీసుకొని వద్దాము అంటే పిల్లలకి సమయానికి ఎగ్జామ్స్. ఇంకా నిన్న పాప బర్త్‌డేకి కూడా ఇంకా దగ్గరలో ఉండే ఇస్కాన్ టెంపుల్‌కి మాత్రమే వెళ్ళాము. ఇంకెక్కడికి వెళ్ళలేదు. దానికి రావడానికే మా పాప అయితే టైం లేదు, నాకు ఎగ్జామ్ ఉంది మమ్మీ, ఎగ్జామ్ ఉంది మమ్మీ అని ఇంకా తనైతే ఇంకా గుడికి రావడానికి కూడా కొంచెం ఆలోచించింది. లేదు నాన్న ఏదో ఒక గుడికెళ్ళాలి అంటే ఇంకా తను ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్దాంలే మమ్మీ అని చెప్పిందని ఇంక అక్కడికైతే తీసుకొనెళ్ళాము. ఇంక ఇవాళైతే ఈ టెంపుల్‌కొచ్చాక పిల్లల్ని కూడా తీసుకొని వచ్చుంటే బావుండు అనిపించింది. మేము బయలుదేరేటప్పటికి డింపుల్ కూడా ఇంకా స్కూల్ నుంచి రాలేదు. తనైతే 7:30, 7:40కి అలా అయితే వస్తాడు. తను 10th క్లాస్ వల్ల ఈవినింగ్ ట్యూషన్ ఉంటుంది. ఇంకా అందువల్ల తను కూడా లేట్‌గా వస్తాడు. ఇంకా వాళ్ళతో పెట్టుకుంటే ఇంక ఈ గుడి మూసేస్తారు, ఈసారన్నా చూడాలని చెప్పి ఇంకా వచ్చేసాము. ఇప్పుడు మేము ప్రెజెంట్ వచ్చుండే టెంపుల్ అయితే ఇదే అండి, నమూనా ఆలయము. సేమ్ తిరుమలలో గర్భగుడి ఎలా ఉంటుందో సేమ్ అదేలాగైతే ఇక్కడ కట్టారు. చాలా బాగుందండి. తిరుమలకి వెళ్ళలేకపోయామే పెళ్లి రోజు నాడు అనేసని అనిపించింది. నేనైతే చెప్పాలంటే తిరుమలకి వెళ్దాము, దర్శనం చేసుకొని చాలా రోజులైంది, తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుందాం పెళ్లి రోజు మటుకు, ఇంకెట్లా నువ్వు లీవ్ పెట్టు అని చెప్పాను. ఇంకా మా వారికి లీవ్ ఇవ్వలేదని చెప్పి ఇంకా కుదరలేదు, ఇక్కడే ఏదో ఒక టెంపుల్కి వెళ్ళిపోదాంలే అని చెప్పారు. ఇంకా ఈ టెంపుల్ని నేను యూట్యూబ్లో చూసి తెలుసుకొని ఈ టెంపుల్కి అయితే వచ్చాము. తిరుమలకు వెళ్ళలేనంత బాధ అయితే కొంచెం తగ్గింది నాకైతే ఈడికి వచ్చాక. అసలు ఎంత బాగా ఉందో అండి టెంపుల్, అంత ఓపిక్గా మనం తిరుమలలో కూడా అయితే చూడలేము. ఆ దేవుణ్ణి కూడా అంత ఓపిక్గా ఆడ చూడలేము. అంటే జస్ట్ అటు చూసి అటు తోసేస్తూ ఉంటారు కదా, అంటే ఎక్కువ భక్తులు వస్తారులేండి, వాళ్ళు కూడా అలా తోయకపోతే కుదరదు తిరుమలలో అయితే. ఇంక ఇక్కడ ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకున్నాము. ఆ గర్భగుడి ఎలా ఉంటుందో ఇక్కడ అన్నీ అయితే ఓపిక్గా నేనైతే చూసుకొని బయట అయితే వచ్చాము. ఇంక అక్కడ వీడియో అలో లేదు, అందుకే ఇంకా నేనైతే మీకు చూపించలేకపోయాను. ఇంక అక్కడ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మేము సేమ్ శివాలయం ఉన్నింది కదా, ఇంక అక్కడికైతే వచ్చేసాము. ఇప్పుడు కార్తీక మాసం వల్ల ఇక్కడ పూలతో బాగా కూడా అలంకరించుండారు. అయ్యప్ప స్వామి భక్తులు కూడా చాలామంది అయితే వచ్చి ఇక్కడ స్నానాలు అవన్నీ చేసుకొని పూజలు అయితే చేసుకుంటున్నారు. ఇంక ఇలా ఇక్కడ అయిపోయాక దర్శనము మేమైతే కొంతసేపు ఇక్కడైతే శివలింగంని చూస్తూ అయితే ఎదురుగా అయితే కూర్చునేసాము. ఒక 10 మినిట్స్ దాకా కూర్చొని ఇంక ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మేమైతే బయలుదేరాము. అలిపిరికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం, ఇంత దూరం వచ్చాం కదా, ఇంకా కంపల్సరీ ఆడికి వెళ్ళకుండా వెళ్ళకూడదు అనేసని ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. మా నాన్న అయితే ఫోన్ల మీద ఫోన్లు, ఇంకా రాలేదు ఏమి, ఇంకా రాలేదు అనేసని. మా నాన్న అయితే వాళ్ళే వద్దామని అనుకున్నారు, ఇంకా వాళ్ళకైతే కుదరలేదు. ఇంకా మీరన్నా రండి, వచ్చి పోండి, రాకుండా మటుకు ఉండొద్దండి అని చెప్పి ఇంకా ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. సరేలే నాన్న మేము ఇక్కడ గుడికైతే వచ్చాము, ఇంక ఇక్కడి నుంచి మేము దర్శనం చేసుకొని అలిపిరిలో దర్శనం చేసుకొని వస్తాము అని చెప్పాను. సరే అమ్మ ఓపికగా చూసుకొని నిదానంగానే రండిలే, మీ అమ్మ అయితే ఇక్కడ మీకోసం భోజనం అంతా రెడీ చేసేసింది, ఇక్కడికి వచ్చే భోంచేయాలి మీరు అని చెప్పి ఇంకా ఫోన్ చేస్తూనే ఉన్నాడు మా నాన్న అయితే వెళ్ళేదాకైతే. ఇంక ఇక్కడి నుంచి బయలుదేరి అలిపిరికి అయితే వెళ్తున్నాము. అలిపిరికి ఈ టెంపుల్ నుంచి నేను ఎంత దూరం ఉంటుంది చూడండి అని చెప్పాను. అంటే నాకు 1/2 కిలోమీటర్ అన్నా ఉంటుందా లేదా అని అనుకున్నాను. నేనైతే చాలా దగ్గరలోనే ఉంది గరుడ సర్కిల్ నుంచి అయితే. మా వారైతే అందుకే వచ్చేటప్పుడైతే అంటే అక్కడ దర్శనం చేసుకొని అలిపిరికి వెళ్ళే అంతవరకు అయితే కిలోమీటర్లు అయితే చూశాడంట. కరెక్ట్గా ఇక్కడ నుంచి నమూనా ఆలయం నుంచి అలిపిరి దగ్గరికి వెళ్ళే దాకా అయితే చూస్తే కరెక్ట్గా 1 కిలోమీటర్ అయితే వచ్చిందంట. వెళ్ళిపోవచ్చు, నడుచుకొని కూడా వాకింగ్ లాగా వెళ్ళిపోవాలనుకున్నా వెళ్ళిపోవచ్చు, 1 కిలోమీటరే ఉంటుంది ఆ గుడి నుంచి అయితే. ఇంకా మేము బండిలోనే వస్తాం కాబట్టి ఇంకా కంపల్సరీ ఇంక ఈసారి వచ్చినామంటే ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్ళాలి అని మేమైతే అనుకుంటున్నాము ఇంకటి నుంచి అయితే.
మేమైతే ఇంకా గరుడ సర్కిల్ దగ్గరకైతే వచ్చేసాము. ఇప్పుడైతే అలిపిరి పాదాలని దర్శనం చేసుకుందామని అయితే వెళ్ళిపోతున్నాము. అసలు మీకు ఇవాళైతే ఒక విషయం అయితే చెప్పాలి. చాలామంది వెంకటేశ్వర స్వామిని తిరుమలలో చూడాలని అనుకుంటారు కానీ హెల్త్ ప్రాబ్లం వల్ల ఆ జనాల వల్ల టికెట్లు దొరకడం లేకపోవడం వల్ల ఇలా మిస్ అయిపోతూ ఉంటారు కదా. ఇంకా అట్లాంటి వాళ్ళకైతే అసలు ఏం బాధపడాల్సిన అవసరం లేదండి. నేను కూడా ప్రతి నెల ఇంత దగ్గరలో ఉన్నాం కదా తిరుమలకి, ప్రతి నెల ఒకరోజు వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి అని అనుకుంటూనే ఉన్నాను. ఇంకా మా వారైతే నీకు అసలు హెల్త్ బాగాలేదు, నీకు అంత బాధ అవసరం లేదు, నువ్వు ఆడ వెళ్ళే దర్శనం చేసుకొని అవసరం లేదు, ఇక్కడ అలిపిరిలో మనకు ఆ స్వామి పాదాలు ఉన్నాయి కదా అక్కడ దర్శనం చేసుకుంటే చాలు, ఆ స్వామిని దర్శనం చేసుకున్నట్టే, అక్కడికన్నా ఎక్కువ ఇక్కడే పవర్ ఉండేది, ఆ స్వామిని పాదాలని దర్శనం చేసుకుంటేనే చాలు అని ఇంకా మా వారైతే ఇంకా నాకు అలా అయితే నచ్చ చెప్తున్నారా లేకపోతే అదే నిజమో అయితే నాకు తెలియదు. మా వారైతే ఎప్పుడు నేను తిరుమలకి వెళ్ళాలన్నా నాతో చెప్పే మాట అయితే అదే అండి. ఇక్కడ దర్శనం చేసుకో, దేవుడు ఎప్పుడో పిలుస్తాడో అప్పుడు ఆడికి కూడా వెళ్దాంలే అని చెప్తారు. అంటే 300 రూపాయల టికెట్ తీసుకొని వెళ్తేనే తీసుకొని పోవాలంటారు మా వారైతే. అది మేము బుక్ చేసుకునే లోపల అది ఫుల్ అయిపోతుంది. ఇంకా అట్లా పోవాలి అని మేము అనుకున్నప్పుడేమో మా వారికి లీవులు ఉండకపోవడము, పిల్లలకి ఎగ్జామ్స్, స్కూళ్ళు, కాలేజీలని ఇంకా వాళ్ళను వదిలిపెట్టి వెళ్ళలేక అస్సలు కుదరటమే లేదండి. పిల్లలు చదువులు అయ్యేదాకా ఎక్కడికన్నా పోవాలన్నా అస్సలు కుదరటమే లేదు. ఇంకా వాళ్ళని వదిలేసి వెళ్ళలేము. ఇంకా అందుకే మేమైతే ఎక్కువగా ఈ తిరుపతిలో ఉండే ఈ అలిపిరిని లేకపోతే ఇస్కాన్ టెంపుల్ని ఏది అవకాశం ఉంటుందో ఆ టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని పిల్లలు వచ్చే కొందికి ఇల్లు అయితే చేరిపోతాము మేమైతే. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే మేము శ్రీకృష్ణుని టెంపుల్ అయితే ఉంది కదా, ఇంకా అక్కడ దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా పాదాలని దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్తున్నాము. ఇవాళ అయితే చాలా ఖాళీగా ఉన్నిందండి, అస్సలు జనాలే లేరు. మా మ్యారేజ్ డే అయితే 13th, నవంబర్ 13th, ఆ రోజైతే థర్స్డే వచ్చింది. ఇంకా మనకు నేత్ర దర్శనం అయితే ఉంటుంది. ఎప్పుడు పాదాలపైన వెండి పాదాలైనా ఉంటాయి, లేకపోతే పంచలోహ పాదాలైతే అయినా పెట్టి ఉంటారు. ఇంక ఇవాళైతే అసలు ఏమీ పెట్టి ఉండరు. డైరెక్ట్ ఆ పాదాలను అయితే దర్శనం చేసుకోగలుగుతాము థర్స్డే రోజు వస్తే. అసలు ఇంత ఖాళీగా ఉండడము ఈ మధ్యకాలంలో నేనైతే చూడలేదు. అలిపిరి దగ్గర అయితే చాలా ప్రశాంతంగా ఉన్నింది, చాలా బాగా అయితే దర్శనం అయ్యింది, అర్చన చేసుకున్నాము, గుడి చుట్టూ తిరిగాము, చాలా బాగా అయితే దర్శనం చేసుకున్నాము. ఇక్కడే కొద్దిసేపు అయితే కూర్చున్నామండి. టైం అయితే 7-10 అలా అయితే అవుతుంది. అందుకే మేము ఫస్ట్ అయితే నమూనాలయంకి అయితే వెళ్ళిపోయింది. అక్కడ 7కి అంతా క్లోజ్ చేసేస్తారు టెంపుల్ అయితే. అందుకే ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికైతే వచ్చామండి. చాలా బాగా అయితే 2 గుడులలో దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయి. చాలా ప్రశాంతంగా అయితే ఉన్నింది. ఈ పెళ్లి రోజు నాడు మేమైతే ఈ 2 గుళ్ళను అయితే దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా కపిల్ తీర్థం కూడా వెళ్దాము అనుకున్నాము, కానీ ఇంకా అక్కడ శివుడిని దర్శనం చేసుకున్నాం కదా. ఇంకా అంతలో అమ్మ వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారు, రండి రండి ఇక్కడికి వచ్చి వెళ్ళండి అనేసని. ఇంకా వాళ్ళు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా అంతలో ఎప్పుడు పెళ్లి రోజైనా అమ్మ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటాము. ఇంకా అందుకే ఇంకా వాళ్ళని చూసి వద్దాము అనేసని ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ కూర్చున్నామండి, చాలా బాగా అనిపించింది నాకైతే. ఎప్పుడూ రద్దీగా ఉంటుంది, హడావిడిగానే వస్తాము, హడావిడిగానే వెళ్ళిపోతాము. ఇవాళ ఎందుకో ప్రశాంతంగా గుడి ఉన్నింది, మేము కూడా ప్రశాంతంగా అయితే కూర్చునేసాము. ఇంకా పిల్లలకి కూడా ఫుడ్డు ఇంకా ఏం చేయలేదు, నేనైతే వెళ్తూ వాళ్ళకి ఏదన్నా తీసుకొని వెళ్దాము, ఇవాళ వంట చేసే పని అయితే పెట్టుకోలేదు నేనైతే. ఇంకా మా మ్యారేజ్ డేకి పిల్లలు ఇంకా మమ్మీ పార్టీ పార్టీ అని అడుగుతారు కదా, ఇంకా థర్స్డే వచ్చింది, ఇంట్లో ఏం చేసి పెట్టలేదు వాళ్ళకైతే.
గులాబ్ జామ్ అయితే చేశాను మధ్యాహ్నం అయితే. ఇంకా స్వీట్‌గా అయితే అదే పెట్టేశాను వాళ్ళకైతే. ఇంక ఇప్పుడు వెళ్తూ నేనైతే మష్రూమ్ రైస్ తీసుకొని వెళ్ళిపోదాము పిల్లలకి అని చెప్తున్నాను. పిల్లలు ఇంకా ఇవాళ నాన్ వెజ్ ఏం తినరు కదా! థర్స్‌డే కదా! థర్స్‌డే, సాటర్డే, ఫ్రైడే ఈ 3 రోజులైతే నేను కంపల్సరీ ఇంట్లో అయితే చేయను. పిల్లలకు కూడా పెట్టను ఇంట్లో అయితే. ఇంక అందుకే ఇంకా మష్రూమ్ రైస్ తీసుకొని వెళ్ళిపోదాము వాళ్ళకి చాలా ఇష్టము అని చెప్పి ఇంకా బయలుదేరేసాము. మరొక్కసారి ఇంకా దండం పెట్టుకొని మేమైతే బయలుదేరేసాము. మా వారైతే నువ్వు ఇట్లే వచ్చేయి నేను బండి తీసుకొని వచ్చేస్తాను అని చెప్పారు. ఇంకా నేను కూడా రోడ్డు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడి నుంచి అయితే నడక మార్గము స్టార్ట్ చేసేవాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకొని ఇంకా దండం పెట్టుకొని అయితే బయలుదేరుతున్నారు. ఇట్లాంటి టైంలో వెళ్తే బాగుండేమో, జనాలు కూడా తక్కువగా ఉండరు, దర్శనం కూడా బాగా అయిపోయిందేమో అనిపించింది నాకైతే. తిరుమలకి వెళ్ళుంటే బాగుండు అనేసని. ఇంక మా వారైతే వచ్చేసారు. ఇంక మేమైతే బయలుదేరేసాము. ఇంటికైతే వచ్చేసామండి. వస్తూ మష్రూమ్ రైస్ అయితే తీసుకొని పిల్లలిద్దరికైతే చెరొకటైతే ఇచ్చేసాము. ఇచ్చేసి నేను మా వారు అయితే ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా అక్కడే భోంచేసుకొని వద్దాము అని చెప్పి అమ్మ అయితే పిల్లలకు కూడా నేనే ఇచ్చేస్తాను మీరు వచ్చేయండి ఇక్కడికే అని చెప్పింది. వద్దులే వాళ్ళు ఎప్పుడు ఇంట్లోనైనా ఎప్పుడైనా బయట తెచ్చి ఇవ్వచ్చు కదా అని అడుగుతారు, ఇంక ఇవాళన్నా తీసుకొని పోతే కదా అని చెప్పి నేనైతే మష్రూమ్ రైస్ అయితే ఇచ్చేసాను. వాళ్ళు హ్యాపీ అయిపోతారు. ఇంక ఇక్కడ టెడ్డీ బేర్లు చూపిస్తున్నాను కదా, ఈ 2 బొమ్మలు అయితే మా తమ్ముడైతే పాప బర్త్డేకి నిన్నైతే తెచ్చిచ్చాడు. బర్త్డే అంతా అయిపోయాక మళ్ళీ అయితే తీసుకొని వచ్చాడు. వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదంట. అంటే మా పిన్ని ఏదో ఒకటి తీసుకెళ్ళి లస్తాకి ఇవ్వు అని చెప్పిందని ఇంకా మళ్ళీ హాస్టల్ నుంచి వస్తూ అయితే 2 బొమ్మలు అయితే తీసుకొని వచ్చి తనకైతే ఇచ్చాడు. ఇంకా పిల్లల్నైతే ఇంకా తినేసి తమ్ముడు వచ్చాక ఉండండి ఇంట్లో అని చెప్పి నేను మా వారైతే ఇంకా బయలుదేరేసాము అమ్మ వాళ్ళ దగ్గరికైతే. అసలు వద్దని చెప్పాను నేను, వెళ్ళుండను. కానీ ఇంకా పెళ్లి రోజు అమ్మ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోకుండా వాళ్ళని చూడకుండా ఎందుకు ఉండడము అనేసని ఇంకా మళ్ళీ అయితే బయలుదేరేసాము. ఇంకా ఎందుకులేమ్మా అని అనేసాను. మా నాన్నతో కూడా మళ్ళీ ఇంటికి వచ్చాక రాలేనులే నాన్న అని చెప్పేశాను. అది ఎట్లమ్మా నేను అన్నీ చేపిచ్చేసాను మీ అమ్మ దగ్గర, పాయసము వడలు ఇంకా సాంబార్ అవన్నీ చేపిచ్చేసాను నువ్వు వస్తావని చెప్పి నువ్వు రాలేదే అనేసని ఇంకా నాన్నని కొందికి సర్లే ఇంకా 2 పనులు అయిపోతాయి, ఇంకా వాళ్ళకి వచ్చినట్లు ఉంటాము, మనము అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్లు ఉంటుంది అని ఇంకా బయలుదేరేసాము మళ్ళీ అయితే. ఇక్కడ తిరుచానూరులో బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా హడావిడే అండి ఇదైతే ఫుల్. ఇంకా బస్ స్టాండ్ నుంచి ఇంకా తిరుచానూరు వరకు అయితే ఇంకా అమ్మవారి గుడి దగ్గర వరకు అయితే ఇలా ఫుల్ లైటింగ్స్ రోడ్లో అంతా, ఇంకా దేవుళ్ళ ఫోటోలు చాలా బాగుంది. 2 కళ్ళు చాలలేదు అసలు చెప్పాలంటే. మేము బ్రిడ్జ్ పైన వచ్చేసాం కాబట్టి మీకు జస్ట్ బ్రిడ్జ్ దిగినాక ఉండే లైటింగ్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా కిందనే ఉంటే ఇంకా తిరుచానూరు వరకు బస్ స్టాండ్ నుంచి ఫుల్ లైటింగ్స్ అండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లలో అయితే కంపల్సరీ తిరుచానూరుకి కూడా వెళ్ళి ఇంకా అక్కడ అమ్మవారు దర్శనం అన్నా లేకపోతే వాహనం దర్శనం అన్నా నేను చేసుకొని మీకు కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అమ్మ మా కోసం అయితే సగ్గుబియ్యము, పెసరపప్పు, సేమియా వేసి పాయసం అయితే చేసునింది. అలానే వడలు, ఇంకా ఫుల్ అమ్మ అయితే ఇంకా సాంబార్ ఇవన్నీ చేసునింది. ఇంకా నేను కూడా ఒక మష్రూమ్ ప్యాకెట్ అయితే తీసుకొని వెళ్ళాను. అమ్మకు కూడా మష్రూమ్ రైస్ అంటే ఇష్టమే. ఇంకా అందరం అయితే అట్లా షేర్ చేసుకొని ఇంకా అమ్మ చేసిన వంటలన్నీ తినేసి ఇంకా మేమైతే బయలుదేరేస్తున్నాము. ఇంకా పిల్లలు ఉండరు కదా, ఇంకా తినేసి కొంచెంసేపు అట్ట కూర్చొని అమ్మతో
మాట్లాడి ఇంకా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి ఇంకా ఆశీర్వాదం అయితే అమ్మ నాన్న దగ్గర అయితే తీసుకున్నాము, నేను మా వారైతే. ఇంకా ఇక్కడి నుంచి అయితే బయలుదేరేసాము. ఇంకా వచ్చేదాకా మా నాన్న ఫోన్లు చేసి నన్నైతే చంపేసినాడు, రాలేదే రాలేదే అనేసని. ఇంక ఇక్కడికి వచ్చినాక తిన్నామో లేదో ఇంకా పిల్లలు ఇద్దరే ఉండారు, బయలుదేరండి అనేసని ఇంకా చెప్తూనే ఉన్నాడు. ఇంకా మళ్ళీ మేమైతే ఇంకా బయలుదేరేసాము. ఇంకా బయలుదేరేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇవాళ మా పెళ్ళి రోజు అయితే ఇలా అయితే గడిచిందండి. ఇంకా నేను మా వారైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇవాల్టి బ్లాగు మీకు నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోలు తీయడానికైతే ట్రై చేస్తాను. ఓకే అండి, బాయ్ అండి.